నమస్కారం సిటీ ప్రేక్షకులకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంటలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. వీణవంక మండలం రెడ్డిపల్లె చెరువుకు గుంతలు పడడంతో వృధాగా పోతున్న నీరు. మహిళలతో కిటకిటలాడిన జమ్మికుంట బస్టాండ్. వీణవంక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, రాఖీ సంబరాలు. కమలాపూర్లో పద్మశాలి కులస్తుల రాఖీ వేడుకలు. జమ్మికుంటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. రాఖీ పండుగ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ మహిళలతో కిక్కిరిసిపోయింది. ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట పట్టణంలో రైల్వే స్టేషన్ ఉండడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు జమ్మికుంటలో దిగి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రాఖీ పండుగ సందర్భంగా తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు వివిధ గ్రామాల్లోకి వెళ్లేందుకు బస్టాండ్ వద్దకు రాగా పెద్ద సంఖ్యలో మహిళలు బస్సుల కోసం క్యూలు కట్టారు. బస్సులు బస్టాండ్లోకి వస్తున్న తరుణంలోనే ఎదురుగా వెళ్లి సీట్ల కోసం పాకులాడుతున్నారు. బస్సులు ఎక్కడ వెళ్లిపోతాయో అని ఆతృతతో బస్సులో సీట్లు లేకపోయినప్పటికీ టికెట్స్న జనంతో వేలాడుతూ మరీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది దొంగలు బస్టాండ్ సమీపంలో తిరుగుతున్నారని సమాచారం మేరకు జమ్మికుంట సీఐ రవి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో మహిళలు సోదరులకు రాఖీ కట్టేందుకు తరలి రావడంతో గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ఉన్న ప్రాంగణమంతా మహిళలతో కిక్కిరిసిపోయింది. ముందుగానే ప్రయాణికుల రద్దీని గమనించి మరికొన్ని అదనపు బస్సులను కేటాయించినట్లయితే బాగా ఉండేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీణవంక శివాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలోని శివాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను, అభిషేకాలను నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి కంభంపాటి కావ్య, విశ్వాంబర దంపతులు లడ్డూ ప్రసాద వితరణ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు కలిగి ఉండాలని వేద పండితులు ఆశీర్వదించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బొమ్మలగూడి శివాలయంలో అన్నదానం, కేక్ కటింగ్ జరిగింది.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని ఫోటోగ్రాఫర్స్ పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షులు చిన్నేంటి నాగేంద్ర, గౌరవ అధ్యక్షులు శివన్న, బీకే వెంకన్న, ముఖ్య సలహాదారులు రజ గణేష్, సంఘ్ అశోక్, వైస్ ప్రెసిడెంట్ ఆజాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ సందీప్, కార్యదర్శి రావి, కొక్కుల దేవేందర్, శ్రీరాములు, ఉపేందర్, దేవరకొండ హరీష్, సునీల్, రఫీ, రాజ నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ పాపకు పెట్టు. జమ్మికుంట మండల ప్రజలందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు మన వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని మన శివాలయంలో అన్నదానం చేయడం జరిగింది. ఉత్తమైన జ్ఞాపకాలను చూపించేది ఫోటోగ్రాఫర్. ఇలాంటి గొప్ప వృత్తి ప్రొఫెషనల్ ఉండడానికి మేమందరం సంతోషంగా ఇస్తున్నాం. ఇలాగే ఫోటోగ్రాఫర్లంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటూ ఫోటోగ్రాఫర్ల ఐక్యత. అన్న కొద్దిగా జరగరా. జమ్మికుంట పట్టణంలోని దేవాలయాలు రాఖీ పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. జమ్మికుంట పట్టణంలోని శివాలయం, రామాలయం, వెంకటేశ్వర ఆలయం, సంతోషిమాత దేవాలయం, కన్యకా పరమేశ్వరి దేవాలయంతో పాటు పలు దేవాలయాలలో మహిళలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం ఇచ్చారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో దేవాలయాలన్నీ కూడా కలకలలాడాయి. ఈరోజు శ్రావణ పౌర్ణిమ, జన్మజాల పౌర్ణిమ అంటారు దీన్ని. రక్షాబంధన రాఖీ పండుగ కూడా సందర్భాన్ని పురస్కరించుకొని శ్రావణ మూడవ సోమవారము స్వామివారికి అన్నపూర్ణమ జమ్మికుంట విశ్వేశ్వర స్వామికి ఉదయం ఈ యొక్క శ్రావణ సోమవారం, మూడవ సోమవారం పురస్కరించుకొని భక్తుల యొక్క ఏమాత్రం కూడా కోరుకున్నా కూడా భూమి బంగారం అనేటువంటి నాటు చేతను వారి కోరికను కూడా స్వామి తీరుస్తాడు. ఏమాత్రం కూడా అమ్మవారిని కానీ, స్వామివారిని కానీ, వేద స్వామి భద్రగాని కానీ కూడా దండబెట్టినటువంటి కోరుకున్నట్టయితే ఆ యొక్క స్వామివారు కూడా అన్నపూర్ణ విశాలాక్షి మీద విశ్వేశ్వస్వామి మరియు భద్రగాడి స్వామి అన్నపూర్ణ విశాలాక్షి కూడా కనికరించి వారి కోరికలు తీర్చి కూడా అందరూ కూడా సమస్త భక్తులకు కూడా అనుగ్రహ విధంగానే కూడా వారి యొక్క కోరికలు నెరవేరుస్తాడు. వీణవంక మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా వివిధ గ్రామాల నుండి అక్క చెల్లెలు, తమ్ముళ్లకు, అన్నలకు రాఖీ కట్టేందుకు ఉదయం నుండే గ్రామాలకు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. వీణవంక మండలంలోని యాప్ టీవీ అధినేత పాడి ఉదయానంద రెడ్డికి తన సోదరిమణి రాఖీ కట్టింది. గ్రామాలలో పెద్ద మొత్తంలో ఆడపడుచులు తరలిరావడంతో ఇంటిల్లపాది సంబరాలను జరుపుకున్నారు. గ్రామాలలో మహిళలు ఇంటిలో ఉన్న అన్న తమ్ముళ్లకు రాఖీలు కడుతూ "నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరం దేశానికి రక్ష" అంటూ నినాదం చేస్తూ రాఖీ కట్టుకున్నారు. అనంతరం ఆడపడుచులకు కట్న కానుకలు ఇచ్చి దీవెనలు తీసుకున్నారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో రక్షాబంధన్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుండే వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున మహిళలు, తోడబొట్టిన తమ్ముళ్లకు, అన్నలకు రాఖీ కట్టేందుకు గ్రామాలకు రావడంతో గ్రామాలలో సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు అంతా కలిసి రక్షాబంధన్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తోబొట్టులు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు వారిని సాదరంగా ఆహ్వానించి పండుగ జరుపుకున్నారు. అక్క చెల్లెళ్ల ఆశీర్వాదం తీసుకుని కట్న కానుకలు అందజేశారు. గ్రామాలన్నీ కూడా మహిళలతో సందడిగా మారిపోయాయి. ఇల్లందుకుంట మండలంలోని పలు గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇల్లందుకుంట మండలంలోని వంతడుపుల, శ్రీరాములపల్లి, సిరిసేడు, వాగొడ్డు రామన్నపల్లి, ఇల్లందుకుంట గ్రామంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఇంటిల్లపాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. జంజీరాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని పద్మశాలి కుల సంఘం కమలాపూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జంజీరాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పద్మశాలి కమ్యూనిటీ హాల్లో ఉదయం యజ్ఞోపవీత ధారణ, హోమ పూజలు, రక్షాబంధన వేడుకలు, వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్థానిక శివాలయాలతో పాటు హనుమాన్ రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. కలవల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ కొంతమందికి కాలేదు. వీణవంక మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కలువల ప్రాజెక్టు శిథిలమై సంవత్సర కాలం గడిచినా ఇప్పటి వరకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు మండల కేంద్రంలో డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు. 24వ తేదీన మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపడతామని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, గౌతమ్ రెడ్డి, బత్తి నరేష్, నరసింహారాజ్, మడుగూరి సమ్మిరెడ్డి, బొబ్బల విజయరెడ్డి, సదానందం, మోటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కల్వల ప్రాజెక్టు ఇప్పటి వరకు దాని కింద ఒక 3,000 నుంచి దాదాపు 3,500 ఎకరాలు సాగులో ఉండేది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు అది పూర్తిగా ధ్వంసమై దేనికి రైతులకు అది వాడకంలో లేకుండా పోవడం వలన అటు శంకరపట్నం మండలంలో కావచ్చు, ఇటు వీణవంక మండలంలో కూడా మన బ్రాహ్మణులపల్లె, మల్లన్నపల్లె, దాని కింద ఇతర గ్రామాలు కూడా వారు వ్యవసాయానికి నీరు అందుబాటులో, సాగునీరు అందుబాటులో లేని కారణంగా వేలాది ఎకరాల పంటను ఈ ప్రాంతంలోని రైతులు ఈసారి నష్టపోవడం జరిగింది. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ప్రాజెక్టుల పైన వారికి ఉన్న అశ్రద్ధ కారణంగా ప్రస్తుతం కల్వల ప్రాజెక్టులో నీరు లేక ప్రాజెక్టు శివార్లోనే కొంతమంది రైతులు మొక్కజొన్న ఇతర ఇలాంటి పంటలు ప్రాజెక్ట్ ఏరియాలో సాగు చేసుకోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు కానీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇక్కడి రైతుల యొక్క బాధలు అర్థం చేసుకొని తక్షణమే అప్పుడు 10 లక్షల రూపాయలు వారు కేటాయించడం జరిగింది. అయినా కానీ ఇక్కడ అధికారులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, ఏదైతే వారి లోక్సభ అభ్యర్థి ఫండ్ నుండి ఇక్కడ దీన్ని నిర్మాణం చేయబడితే ఎక్కడ బండి సంజయ్ కుమార్ గారికి మంచి పేరు వస్తుందో, భారతీయ జనతా పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనే దురుద్దేశంలో భాగంగా ఆ ఫండ్ను కూడా వారు ఉపయోగించకుండా ఇప్పుడు ఈరోజు రైతులు అందరి నోట్లో మట్టి కొట్టడం జరిగింది. ప్రాజెక్టుకు సరి అయిన నిర్మాణం లేక అది ఎప్పుడు భారీ వర్షాలు పడ్డప్పుడు ఎప్పుడు తెగుతుండడం వలన దానికి పటిష్టమైన నిర్మాణం చేపట్టి కింది స్థాయిలో సాగు అవుతున్నటువంటి భూములను కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే దానిలో కల్వల ప్రాజెక్టులో వాటర్ ఉంటే కింది భూములకు కూడా నీరు నిల్వ ఉండి వారి రైతులకు పంట పండించుకునే అవకాశం ఉంటుండేది. అటువంటి ప్రాజెక్టును మనం ఎప్పుడు అశ్రద్ధ చేస్తూ ఉంటూ గతంలో కూడా దాని నిర్మాణం కోసం గత ప్రభుత్వాల హయాంలో కూడా దానికోసం నిరాహార దీక్షలు చేయడం జరిగింది. వారు కొందరు ప్రాణత్యాగం కూడా చేయడం జరిగింది. అటువంటి ప్రాజెక్టును ఇప్పటి వరకు కూడా శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేయలేదు. ఆ శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేసి కింద కల్వల ప్రాజెక్టు పారకంలో ఉన్నటువంటి భూములకు ఉపయోగపడే విధంగా దాన్ని నిర్మాణం చేసి దానికి గేట్లు పెట్టి దానికి పటిష్టమైన నిర్మాణం చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. దాదాపు ఒక వీణవంక మండల్, జమ్మికుంట మండలంలో దాదాపు ఒక 100-150 గ్రామాలు ఆ చెరువు కింద పంటలు పండించుకొని రైతులు బతుకుతున్నారు. చెరువుకు గండిపడి దాదాపు సంవత్సరం దాటుతుంది. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల పక్షాన మాట్లాడతాం, రైతుల ప్రభుత్వం అని ప్రలోభాలు పలుకుతూ ఇప్పటివరకు రైతు పడుతున్న కష్టం విలువ చూడడానికి కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రికి కూడా రావడానికి సమయం దొరకట్లేదు. ఇలాంటి ప్రభుత్వం కోసం మనం ఇంతమంది ఓట్లేసి గెలిపించింది. ఇదే కలవల ప్రాజెక్టును పునర్నిర్మాణం చేస్తే దాదాపు 1000 మంది రైతులు వాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతారు. దీనిపైన సంబంధిత జిల్లా మంత్రి ప్రలోభాలు పలకడం బంద్ చేసి ప్రజల కష్టం కోసం ప్రజల కోసం పనిచేసే మంత్రి అని బయట చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇంతవరకు మంత్రికి కళ్ళు కనపడట్లేదా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చాలా ప్రలోభాలు పలుకుతాడు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. అసెంబ్లీలో ఒక్క మాట అంటే కాన్స్టెన్సీ గురించి కానీ కల్వల ప్రాజెక్టు గురించి కానీ ఇంతవరకు మాట్లాడలేదు. ఇలాంటి వ్యక్తులని ప్రజలు గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాం. 20 సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితి. అప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అప్పుడు కల్వల ప్రాజెక్టు గండిపడి దానికి నిర్మాణానికి జాప్యం జరిగితే చాలామంది రైతులు ఉద్యమం చేసి కొందరైతే ప్రాణత్యాగం చేసుకున్నారు. అయినా కానీ అప్పటి నిర్మాణం తాత్కాలికంగా నిర్మాణం చేసినారు. అప్పటి నుంచి ఇప్పటికీ కల్వల ప్రాజెక్ట్ అంటే చిన్న చూపే జరుగుతుంది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తేనే కల్వల ప్రాజెక్టు పైన చీతకన్ను వేస్తున్నారు. ఎందుకంటే ఇటు దిక్కు ఎప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటాడు, అటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు. కాబట్టి అటు మా అధికార పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవట్లేదు, ఆ ప్రాంతానికి మనం ఎందుకు ఇలా చేయాలనే ఒక దురుద్దేశం, ఒక దుర్బుద్ధితోని ఆ కాంగ్రెస్ నాయకులకు ఈ కల్వల ప్రాజెక్టు పైన ఒక సీతకన్ను వేయడం జరుగుతుంది. కాబట్టి సంవత్సరాలుగా కల్వల ప్రాజెక్టుకు గండిపడి ఇన్ని రోజులైనా గత ప్రభుత్వం ముద్రపోయింది. ఇప్పటి ప్రభుత్వం సుధా కనీసం శ్రద్ధ వహించకుండా ఈ కల్వల ప్రాజెక్టు నీళ్లు వీణవంక మండలమే కాకుండా జమ్మికుంట మండలానికి సరఫరా అవుతున్నాయి. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని శాశ్వతంగా నిర్మించాలని, కల్వల ప్రాజెక్టును శాశ్వతంగా నిర్మించాలని కోరుకుంటున్నాం. కల్వల ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతాంగం ఏదైతే ఉందో మల్లన్నపల్లె, బ్రాహ్మణపల్లి, లక్ష్మక్కపల్లె, రామకృష్ణాపూర్, వీణవంక, నర్సింగాపూర్ ఇలా ఇంకా మిగతా 4 గ్రామాలకు సంబంధించిన రైతులు దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు దిగి సంవత్సరం దాటినా కూడా ఇదివరకు దీన్ని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రాజెక్టును తొందరగా పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 24వ తారీఖు నాడు ఈ ప్రాజెక్టు వీణవంక మండలంలోని రెడ్డిపల్లి చెరువుకు గుంతలు పడడంతో చెరువులోని నీరంతా వృధాగా వెళ్లిపోతోంది. గత 15 రోజుల క్రితం కురిసిన వర్షాలతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు అన్నీ కూడా నిండిపోయాయి. గ్రామాల్లోని రైతులందరూ పంట పొలాలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని సంతోషం పడుతున్న సమయంలో వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో గల చెరువు గుంతలు పడడంతో చెరువు నీరంతా వృధాగా బయటకు వెళ్లిపోతోంది. దీంతో రైతన్నలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిండు కుండలా ఉన్న చెరువులోని నీరంతా గుంతల నుండి బయటకు వెళ్లిపోతూ ఉండటంతో రైతులు రాబోయే కాలంలో నీటి కొరత ఉండే అవకాశాలు ఉన్నాయని వెంటనే అధికారులు స్పందించి చెరువు గుంతను పూడ్చాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంటలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. వీణవంక మండలం రెడ్డిపల్లె చెరువుకు గుంతలు పడడంతో వృధాగా పోతున్న నీరు. మహిళలతో కిటకిటలాడిన జమ్మికుంట బస్టాండ్. వీణవంక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, రాఖీ సంబరాలు. కమలాపూర్లో పద్మశాలి కులస్తుల రాఖీ వేడుకలు. జమ్మికుంటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.